అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీతో చర్చించదలుచుకున్న విషయం ఏంటంటే, మీరందరూ గత 12 రోజులుగా చూస్తున్నారు. మీరు టీవీల్లో, యూట్యూబ్లో, అనేక మాధ్యమాల్లో ఈ పుష్ప సినిమాకు వచ్చి అత్యంత దురదృష్టకరంగా మరణించేటువంటి రావతి అనే ఆమె కుమారుడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు హాస్పిటల్లో. ఆ కుటుంబం మొత్తం ఈ సినిమాకి వచ్చి చాలా దురదృష్ట సంఘటనలో చిక్కుకుని చాలా ఇబ్బందులు బాధపడుతున్నారు. మీరంతా చూస్తున్నారు. నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సినీ అభిమానుల గురించి. సినిమా అభిమానులు మరియు ఈ రాజకీయ పార్టీ నాయకుల కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ చివరికి బలైపోయేది అభిమానులే బలైపోతున్నారు. ఎలాగంటే సినిమా పిచ్చిలో పడి ఎక్కువ యువతరం 35 ఏళ్ళు 40 ఏళ్ళు లోపు వాళ్ళంతా కూడా యువతరం సినిమా హీరోల మోజులో పడి తమ సమయాన్ని, తమ డబ్బుని, తమ శక్తిని కూడా వాళ్ళు నిజంగా పాడు చేసుకుంటున్నారు. ఈ సినిమా హీరోలు ఎలా క్యాష్ చేసుకుంటున్నారంటే, అభిమానుల యొక్క డబ్బుని దోచేస్తున్నారు. డైరెక్ట్గా దోచేయడమే. ఇది నా ఒపీనియన్ అయితే మటుకు డైరెక్ట్గా డబ్బులు దోచేయడమే. వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుని ఆ డబ్బుని ఎలా రాబట్టుకోవాలి, మళ్ళీ అభిమానుల్ని మోసం చేసే రాబట్టుకోవాలి. అభిమానుల నుంచే రాబట్టుకోవాలి ఆ డబ్బు. నిజంగా అభిమానుల మీద ప్రేమ ఉన్నట్లయితే సినిమా హీరోలు అందరూ కూడా స్టేజీల మీద ఎక్కి చెప్పడం కాకుండా అభిమానులకి వాళ్ళు చేయాల్సినటువంటి ఉపకారం ఏంటంటే సినిమాని రేట్లు తగ్గించి సినిమా చూపించాలి వాళ్ళకి. అలాంటిది 150 రూపాయలు 200 రూపాయలు సినిమా టికెట్ని 1000 రూపాయలకి, 1300కి, 2000కి, 1500కి అమ్మేసి సినిమా అభిమానులందరినీ కూడా వీళ్ళు జేబులు కొల్లగొట్టేస్తున్నారు. ఇదే డైరెక్ట్ దోపిడీ. ఇది ఇంక వేరే ఇదేం కాదు. ఒక సినిమా హీరో 300 కోట్లు సినిమా తీసుకుంటున్నాడు, ఇంకో హీరో 250 కోట్లు తీసుకుంటున్నాడు, ఇంకో హీరో 200 కోట్లు తీసుకుంటున్నాడు. ఇలా ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి కోట్ల రూపాయలు? సినిమా అభిమానుల నుంచి వచ్చేవే. మొన్న జరిగిన సంఘటనలో కుటుంబం మొత్తం నలుగురు కలిసి ఒక్కొక్కళ్ళు 1300 రూపాయలు టికెట్ కొనుక్కుని, అంటే ఆ పిల్లాడు అల్లు అర్జున్ అభిమాని కాబట్టి మొత్తం కుటుంబం అంతా 5200 రూపాయలు ఇట్టి టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళారు. కొంతమంది అన్అఫిషియల్గా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆ 1300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి కొన్నారని కొన్ని ఛానల్స్లో వచ్చింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, 3000 రూపాయలు పెట్టి కొనడం జరిగిందని చెప్పి. అంటే చూడండి ఎంత మేరకు దోపిడీయో, ఎలా చేసేస్తున్నారో. కానీ ఈ అభిమానులకి నిజంగా వీళ్ళు వెర్రి పుష్పాలు అయిపోతున్నారు. సినిమా హీరోల అభిమానులు వెర్రి పుష్పాలు అయిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు నానా కష్టాలు పడి డబ్బులు పంపించి చదువుకోండిరా అని చెప్తుంటే, లేదా వేరే విధంగా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో కష్టపడి 25,000 30,000 తెచ్చేవాళ్ళు కూడా ఇందులో పడి మోజులో పడి కోట్ల రూపాయలు ఈ హీరోలకి, నిర్మాతలకి, ఆ టీం ముఖ్యమైన దర్శకులకి, హీరోయిన్కి వీళ్ళే ఎక్కువ తినేసేది. 100 కోట్ల రూపాయల్లో వాళ్ళకి సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమాకి సుమారు 1300 కోట్ల రూపాయలు రావాలని అంచనా. ఎక్కడి నుంచి వస్తుంది 1300 కోట్ల రూపాయలు? ఇలాగే అభిమానులు దోచేసి. ఈ అభిమానులు ఎలా తయారైపోయారంటే, కులాభిమానంతో పాటు సినీ అభిమానం. తమ కులానికి చెందిన హీరో సినిమా వచ్చిందంటే వేరే కులానికి చెందిన హీరో కంటే ఎక్కువ కలెక్షన్ రావాలి.
వేరే కులానికి చెందిన హీరో కంట రికార్డులు బద్దలైపోవాలి ఏవైనా సరే. ఈ పిచ్చిలో పడి ఈ కులాభిమానంతో తమ కులానికి చెందిన హీరోని ఎలివేట్ చేయడం కోసం వీళ్ళు ఎంతకైనా సరే అభిమానులు దిగజారిపోతున్నారు. పోనీ ఆ హీరోలు ఏమన్నా వచ్చి ఆ కులాన్ని ఉద్ధరించేది ఏమన్నా ఉందంటే ఏమి ఉండదు. పోనీ అభిమానులకి ఏమైనా ఉపయోగపడతాడంటే ఏమి ఉండదు. పేద అభిమానులకి ఏమైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ సాంఘిక సేవా కార్యక్రమాలంటే ఏమి ఉండవు. మరి ఎందుకు ఇలా ఈ వేలం వెర్రి పెంచి పోషిస్తున్నారు? ప్రీ లాంచింగ్ ఆఫర్లు అంటారు, ఆడియో లాంచింగ్ అంటారు, లేకపోతే బెనిఫిట్ షోలు అంటారు. ఇలాగ రకరకాల పేర్లు పెట్టి అభిమానులు విర్రెక్కిచ్చి చివరికి హీరోలంతా కలిసి వీళ్ళందరినీ వెర్రి పుష్పాలను చేసేస్తున్నారు. నిన్న ఒక అనలైజేషన్లో ఒక సినిమా ప్రొడ్యూసరే చెప్పాడు, ఈ రేట్లు పెంచడం వల్ల సినిమా ఎగ్జిబిటర్స్కి కలిసి వచ్చేది ఏం లేదు. అలాగే మిగతా సినిమాలో యాక్ట్ చేసినటువంటి చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులకు కానీ చిన్న చిన్న ఆర్టిస్టులకు కానీ ఉపయోగం ఏం లేదు. కేవలం హీరో, హీరోయిన్, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టరు, ఇంకేమన్నా ఉంటే ఆ వీడియోగ్రాఫర్స్కి అంతే. ఒక 6-7గురికి ఇన్ని వందల కోట్ల రూపాయలు సమర్పించుకుంటున్నారు. ఎలా అయిపోయిందంటే తమ హీరో సినిమా వచ్చినప్పుడు నిద్రలు లేకుండా బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ కటౌట్లు పెట్టి కటౌట్లకి పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేసి నానా సంఖ్యలు లాగితే ఆ అభిమానులకి వీళ్ళు ఏం చేయాలి? హీరోలు ఫ్రీగా చూపించాలి సినిమా. ఎంతమంది అభిమానులు ఉంటే అంతమందికి, లేకపోతే అభిమాన సంఘంలోని సభ్యుల కింద వాళ్ళని దోచేసి అభిమానుల వెర్రిలో పిచ్చిలో ఉంచి టిక్కెట్కి 1500-1000 రూపాయలు వీళ్ళు దోచేస్తున్నారు అంటే అది దానికి ఏమని చెప్పుకోవాలి మనం? ఇదివరకు మా చిన్నప్పుడు 20 రూపాయలు 15 రూపాయలు టికెట్ ఉన్నప్పుడు దాన్ని బ్లాక్లో అమ్మితే ఎన్టీఆర్ సినిమాలు కానీ ఏఎన్ఆర్ సినిమాలు కానీ లేకపోతే కృష్ణ సినిమాలు కానీ వచ్చి బ్లాక్లో అమ్మితే అదో పెద్ద క్రైమ్ కింద పోలీసులు పట్టుకోవడం, లేకపోతే ఆడని 4 తన్నడం, బాధడం, ఆ టికెట్లు అమ్మేవాడిని చేసేవారు. అదొక దొంగచాటుగా జరిగే వ్యవహారం. అది చాటుమాటుగా జరిగేది. ఏంటి 15 రూపాయల టికెట్టు 30 రూపాయలు 40 రూపాయలకి అమ్మితే. మరి ఈరోజు బహిరంగంగా ప్రభుత్వాలే 150 రూపాయల టికెట్ 1000 రూపాయలకి అమ్ముకోమని 1300కి అమ్ముకోమని బహిరంగంగా ప్రభుత్వాలే పర్మిషన్ ఇస్తుంటే అది బ్లాక్ మార్కెట్ కాకేమవుతుంది? మీరే చెప్పండి. ఈరోజు ఓ కుటుంబం 1300 రూపాయలు పెట్టి మనం నలుగురు 5200 రూపాయలు అఫీషియల్గా వాళ్ళు పెట్టుబడి పెడితే 5000 రూపాయలకి చిన్న చిన్న టౌన్స్లో 2 గదులు 3 గదులు అద్దె ఇళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక నెల అద్దె వాళ్ళు ఒక 3 గంటల సినిమాకి పాడు చేశారు వాళ్ళు. ఇలాగా అంటే రేవతి గారు ఆవిడ పాపం చనిపోయి ఆ కుటుంబానికి తీరని నష్టం జరిగింది. ఇలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది పిచ్చివాళ్ళు ఉన్నారు. పోనీ ఈ అభిమానులతో ఏమన్నా వచ్చి మాట్లాడతాడా పర్సనల్గా ఏ హీరో అన్నా? ఈ అభిమాని ఇళ్లలో ఏదైనా విషాదం జరిగితే పోనీ ఓ 10 రూపాయలు ఇస్తాడా? ఓ 50,000 ఇస్తాడా? ఓ 1,00,000 ఇస్తాడా? అంటే ఏమీ లేదు. కుటుంబాస్తులు పెంచుకోవడం కోసం తమ డాబు దర్పాలు ప్రదర్శించుకోవడం తప్పితే హీరోలు చేసే పని పాటలు ఏం లేవు. ఎక్కడో దివంగత ఎన్టీ రామారావు గారు లేదా పవన్ కళ్యాణ్, చిరంజీవి, కృష్ణ, అలాగే చనిపోయినటువంటి రియల్ స్టార్ అని చెప్పుకో శ్రీహరి, చిన్న హీరో అయిన అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కెట్టుకునే వాళ్ళు 10-12 మంది తప్ప ఓవరాల్గా మిగతా తెలుగు హీరోలు అందరూ కూడా ఇదే పద్ధతి. అభిమానుల యొక్క బలహీనతను క్యాష్ చేసుకుని ఆస్తులు పెంచుకోవడం. పోనీ వీళ్ళ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది లేదు.
గతంలో ఒక హీరో సినిమా వచ్చింది అంటే ఆ హీరో ఒక ఎగ్జాంపుల్గా ఉండేవాడు. ఒక మంచి విషయానికి అన్యాయం మీద పోరాటం చేయడం, లేకపోతే న్యాయం కోసం ధర్మం కోసం ఫైట్ చేయడం, చివరికి విలన్ని మట్టు పెట్టడమో లేకపోతే విలన్ని పోలీసులుగా అప్పచెప్పడం, ఏదో అలా చివరికి సుఖాంతం అయ్యేది. కానీ ఇప్పుడు హీరోలు చేసేది ఏంటి? వీళ్ళే మాఫియా డాన్లు, వాడే ఓ హీరో. వీడే స్మగ్లింగ్ డాన్ను, వాడే ఓ హీరో. వీడే పబ్బులు నడుపుతాడు, ఈ హీరోయే అర్ధనగరంగా నృత్యాలు చేస్తాడు, అర్ధనగరంగా అమ్మాయిలతోటి డాన్సులు చేస్తాడు, వాడే హీరో. అంటే ఈ హీరోయిజాన్ని చూసి అభిమానులంతా ఏం నేర్చుకోవాలి? మన పిల్లలంతా ఏం నేర్చుకోవాలి? రాబోయే జనరేషను ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఉదాహరణకి ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కాబట్టి పుష్పయే తీసుకోండి. పుష్ప సినిమాలో హీరో ఏంటి? ఒక పెద్ద స్మగ్లరు. ఒక పోలీసు ఆఫీసర్కి బట్టలు ఒడదీసేసి రోడ్డు మీద నుంచోబెట్టేస్తాడు. అది హీరోయిజం. అది దాన్ని బట్టి జనాలకి ఏం మెసేజ్ వెళ్తుంది? కుర్రాళ్ళకి, ఓహో పోలీసుల్ని అలా బట్టలు ఒడదీసేసి రోడ్డు మీద నుంచోబెడితే అది హీరోయిజం అన్న ఇదిలోకి వెళ్ళిపోయి ఆ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ తగ్గిపోట్ల. ఆ హీరోలే రాజకీయ నాయకుల్ని మార్చేసి ఎమ్మెల్యేలని కొనేయడం సినిమాల్లో బయట జరిగేది అనుకున్న సినిమా ఇంపాక్ట్ బాగా ఉంటుంది కదా. నిన్న ఈ 15 రోజులుగా జరిగే ఇన్సిడెంట్ అదే. అటువంటి సినిమాకి అవార్డు కూడా ఇచ్చారు, ఉత్తమ నటుడు అవార్డు ఆ హీరోకి. అంటే ఉత్తమ నటుడు అవార్డు రావాలంటే ఇటువంటి క్యారెక్టర్స్ చేయాలన్నా ప్రభుత్వాల ఉద్దేశం నాకేం అర్థం కావట్లేదు. మన అందరికీ అర్థం కావట్లేదు, నాకే కాదు మన ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఇటువంటి సినిమాల వల్ల ఏంటి ప్రయోజనం? 100 కోట్ల రూపాయలతో బడ్జెట్లతో సినిమాలు తీసి ప్రజల జేబులు చిల్లులు పెట్టడం తప్పితే ఏంటి ఉపయోగం? అంచేత దీన్ని గురించి మీరందరూ కూడా ఆలోచిస్తారని, ఇటువంటి సినీ పిచ్చిలో పడిపోయి వెర్రి పుష్పాలుగా మారుతున్నటువంటి మీ పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా యూత్ చూస్తుంటే వాళ్ళు మీ స్నేహితులు కానీ ఇలాంటి వాళ్ళని గమనించి వాళ్ళకు కొంచెం హితబోధ చేయండి. దీనివల్ల మీరు బాగుకునేది ఏమీ లేదు. ఆ హీరోలు ఆ కుటుంబాలు 20 కుటుంబాలు 25 కుటుంబాలు బాగుపడడం తప్పితే. ఈ మధ్యన ఒక ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. 10-12 సంవత్సరాల నుంచి ప్రతి వాడికి ఓ ట్యాగ్, వాడి పేరు కంటే ఓ ట్యాగ్ ఏంటంటే ఐకాన్ స్టార్, లేకపోతే సుప్రీం స్టారు, లేకపోతే ప్రిన్స్, కింగ్, న్యాచురల్ స్టారు, రెబల్ స్టారు. మరి ఈ స్టార్లన్నీ ఎవరు? మొన్న సంపూర్ణేష్ బాబుకి బర్నింగ్ స్టార్ అట, బర్నింగ్ స్టారు. అల్లరి నరేష్ సడన్ స్టార్. ఈ స్టార్లు ఎవడు పెడుతున్నాడో ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లా. పవర్ ఇటువంటి స్టార్లు ప్రభుత్వాలు ఇచ్చిన బిరుదులు కాదు ఇవి. వాళ్ళకి వాళ్ళే వాళ్ళ పిఆర్ఓలు, హీరోలు పిఆర్ఓలు క్రియేట్ చేసి ప్రజల్లోకి వదులుతారనమాట ఇటువంటి స్టార్లు. మళ్ళీ వీళ్ళకి బౌన్సర్లు, ఒక్కొక్క హీరోకి హీరోయిన్కి 30 మంది 40 మంది బౌన్సర్లు, వాళ్ళకి జీతాలు. ఆ బౌన్సర్ల గురించి నేను నిన్న మొన్న యూట్యూబ్ వీడియోలో చూశాను. ఆ బౌన్సర్లలో ఎక్కువ మంది అంటే జర్నలిస్టులు చెప్తున్నారు, సినీ జర్నలిస్టులు, ఎక్కువ మంది క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళేట ఆ బౌన్సర్లు. పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆ బౌన్సర్లు హీరోలకి రక్షణ ఇవ్వడానికి బదులుగా తిరిగి ప్రజల మీద వచ్చిన అభిమానుల మీద దాడులు చేసేస్తున్నారు. నిన్న సంజయ్ థియేటర్ దగ్గర 15 రోజుల క్రితం జరిగిన సంఘటన అదే. బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల తొక్కిసలాట జరిగి అన్యాయంగా రేవతి చనిపోవడం జరిగింది. చిన్న పిల్లవాడు, ఆమె కుమారుడు ఇంకా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు, ఐసీయూలో, ఎమర్జెన్సీ వార్డులో. ఇటువంటి అంత బౌన్సర్లు పెట్టుకోవాల్సిన అగత్యం ఉంది. ప్రాణాలకు ఏమొచ్చింది? అంత హైప్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు? బౌన్సర్లు పెట్టుకుని అంత పబ్లిక్లో పెద్ద పెద్ద క్యాన్వాయిలు, హడావుడి.
ఆర్భాటం. నా దృష్టిలో అయితే వీళ్ళు సినీ హీరోలు కాదు, జీరోలే. వీళ్ళు సమాజానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. గతంలో హీరోలు అంటే చెప్పుకోవాలంటే సమాజానికి ఎంతో కొంత వాళ్ళు సినిమాల ద్వారా సందేశం వెళ్ళేది, అలాగే వాళ్ళు సమాజానికి ఎంతో కొంత సేవ చేసేవాళ్ళు. వాళ్ళు నటశేఖర్ కృష్ణ ఉన్నారంటే తన సినిమా నష్టపోతే ఆయన తన తర్వాతి సినిమాని ఉచితంగా ప్రొడ్యూసర్కి ఇచ్చేవాడు. ఆయన కాల్ షీట్లు ఇచ్చేవాడు, ఆయన డబ్బులు తీసుకునేవాడు కాదు. అలాగే ఎన్టీ రామారావు ఉన్నారంటే ఆయన తనకు తోచిన సహాయం సమాజానికి ఏదో రూపేణ ఆయన చేయడం జరిగేది. అందుకే ఆయన 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకుని సంఘసేవ కోసం కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేసుకున్నాడు. హీరోలు అంటే అలా ఉండాలి. అంతేగాని ఇప్పటి హీరోలను చూస్తుంటే ఒక విధమైనటువంటి జుగుప్స కలుగుతుంది. నటనే ఉంది వీళ్ళకి, నటించేది ఏముంది. పూర్వకాలం హీరోలు అంటే వాళ్ళు నటన ఏ రకమైన పాత్రైనా చేయగలరు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏముంది నటన. అంచేత ఈ కోణంలో మీరు ఆలోచించి ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీలైనంత మటుకు ఈ హీరోలకు వ్యతిరేకంగా మీరు ఎడ్యుకేట్ చేయండి. యూత్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు పద్ధతిలో నడిచేలాగా మీరు చేస్తారని, ఈ వీడియో మీకు నచ్చితే, నా చిన్న ప్రయత్నం, అప్పుడే 3-4 రోజుల నుంచి వీడియో చేద్దామా వద్దా అనుకుంటూ ఆల్రెడీ యూట్యూబ్లో వస్తున్నాయి కదా అని ఆలోచించి చివరికి ఇంక ఉండబట్టలేక నేను ఈ వీడియో చేయడం జరిగింది. నా బాధని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, స్నేహితులు అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.